మీ పిల్లలకు తీవ్రమైన గొంతు నొప్పి, జ్వరం ఉన్నాయా? అయితే నిర్లక్ష్యం చేయకండి. అది ప్రమాదకరమైన స్కార్లెట్ ఫీవర్ కావచ్చు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్లో తరచుగా తీవ్రమైన గొంతు నొప్పి మరియు జ్వరం వస్తున్నాయి. ఇవి స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు కావచ్చు, కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియోలో మనం అసలు స్కార్లెట్ ఫీవర్ అంటే ఏంటి, అది పిల్లల్లో ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అండ్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి, ఒకవేళ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోతే పిల్లల్లో వచ్చే సమస్యలు ఏంటి అనే విషయాలు ఇవాళ తెలుసుకుందాం. స్కార్లెట్ ఫీవర్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది 5 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా స్కూల్స్, డే కేర్ సెంటర్స్, ప్లే స్కూల్స్లో గొంతు నొప్పి ఉన్న పిల్లలు గాల్లో దగ్గడం లేదా తుమ్మడం వల్ల ఈ బ్యాక్టీరియా గాల్లోకి రిలీజ్ అవుతుంది. అండ్ చుట్టుపక్కల ఉన్న నార్మల్ పిల్లలు ఈ బ్యాక్టీరియా ఉన్న గాలి పీల్చడం వల్ల వారికి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఒకసారి ఈ బ్యాక్టీరియా గొంతులో చేరాక 2 నుండి 3 రోజుల తర్వాత గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఎక్సోటాక్సిన్ అనే ఒక విషపూరితమైన పదార్థాన్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. దీనివల్ల పిల్లల్లో తీవ్రమైన జ్వరం, అంటే హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది. జ్వరంతో పాటు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి మరియు వాంతులు కూడా అవ్వచ్చు. ముఖ్యంగా కొంతమంది పిల్లల్లో బిలియస్ వామిటింగ్స్, అంటే పసర వాంతులు కూడా అవ్వచ్చు. జ్వరం స్టార్ట్ అయిన 1-2 రోజులకి బాడీ మీద సన్నని దద్దురు లేదా ర్యాష్ స్టార్ట్ అవుతుంది. ఈ ర్యాష్ చాలా దురదగా ఉంటుంది. అండ్ పిల్లల స్కిన్ ముట్టుకున్నప్పుడు ఈ ర్యాష్ వల్ల స్కిన్ చాలా గరుగ్గా లేదా రఫ్గా ఉంటుంది. అందుకే దీన్ని శాండ్ పేపర్ ర్యాష్ అంటాము. ఇప్పటి వరకు మనం స్కార్లెట్ ఫీవర్ ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటో చూసాం. ఇప్పుడు స్కార్లెట్ ఫీవర్కి ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడాలి, ట్రీట్మెంట్ విషయంలో తల్లిదండ్రులు కామన్గా చేసే మిస్టేక్స్ లేదా పొరపాట్లు ఏంటి, దానివల్ల పిల్లలకు ఎటువంటి సమస్యలు వస్తాయి లేదా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయో చూద్దాం. పిల్లలకు గొంతు నొప్పి స్టార్ట్ అవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పిల్లల డాక్టర్ని సంప్రదించాలి. యాంటీబయాటిక్ కోర్స్ వారం నుండి 10 రోజుల వరకు తప్పనిసరిగా వాడాలి. కొంతమంది తల్లిదండ్రులు చిన్న గొంతు నొప్పే కదా, 2-3 రోజులు ఇంట్లో చిట్కాలు వాడి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుంటారు. కానీ ట్రీట్మెంట్ లేట్ అయ్యే కొద్దీ పిల్లలు తీవ్రమైన జ్వరం రావడం, హై ఫీవర్లో ఫిట్స్ రావడం లేదా ఎక్కువగా వాంతులు అవ్వడం వల్ల పిల్లలు డీహైడ్రేషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పిల్లల్లో గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. కొంతమంది తల్లిదండ్రులు ట్రీట్మెంట్ మొదలు పెట్టాక 2-3 రోజులకే జ్వరం తగ్గింది, వాంతులు తగ్గాయని మెడిసిన్స్ మధ్యలోనే స్టాప్ చేసేస్తారు. లేదా ఇన్ని డేస్ మెడిసిన్స్ ఎందుకు వేయడం అని ఆపేస్తారు. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి, జ్వరం 2-3 రోజులు తగ్గి మళ్ళీ 4వ రోజు నుండి లక్షణాలు తిరగబడతాయి. అండ్ ఈసారి వచ్చిన ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా రావచ్చు. సో పిల్లలకి కనీసం వారం నుండి 10 రోజుల పాటు తప్పనిసరిగా యాంటీబయాటిక్ కోర్స్ వేయాలి. కొంతమంది పిల్లల్లో ట్రీట్మెంట్ మధ్యలో ఆపేయడం వల్ల కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ముఖ్యంగా టాన్సిలర్ యాబ్సెస్, అంటే టాన్సిల్స్కి చీము పట్టడం, కొన్నిసార్లు గొంతు నుండి ఇన్ఫెక్షన్ చెవులకు వెళ్ళి చెవుల్లో చీము రావడం, లేదా గొంతు నుండి ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి మెనింజైటిస్, మెదడు వాపు లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అంతేకాకుండా పిల్లల్లో లివర్, కిడ్నీస్, హార్ట్ వీటి మీద కూడా బ్యాక్టీరియా ప్రభావం చాలా ఎక్కువగా ఉండొచ్చు. సో వీటికి సంబంధించిన కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. స్కార్లెట్ ఫీవర్ పిల్లల్లో చాలా త్వరగా వ్యాపిస్తుంది అండ్ కొన్నిసార్లు ప్రమాదకరమైనది కూడా కావచ్చు. కానీ కరెక్ట్ టైంకి మెడిసిన్ స్టార్ట్ చేసి కోర్స్ కంప్లీట్గా వాడడం వల్ల మన పిల్లలకు ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోగలం. So let's save our kids from scarlet fever. We hope you and your children always stay safe and healthy. Thank you. సంప్రదించండి సన్షైన్ హాస్పిటల్స్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 8374772626 లేదా 9502185888. Thank you.